మాట్లాడుతూ ఉంటారు. కొన్ని ఆడాడ మిస్ అవుతారు, దాన్ని మీరు సెట్ చేసుకోండి. స్తోత్రం చెప్పండి. మీ గొంతులు బాగున్నాయి కదా, చక్కని గొంతులు కదా, ఏదో ఒకసారి చెప్పండి. అట్లా చెప్పచ్చు కదా. గొంతు పోయిన వాళ్ళ మేమే మొత్తుకుంటుంటే గొంతుండి ఆడబోతు మా గొంతు అన్నట్టు సౌజన్యమా? స్తోత్రం చెప్పాలి, చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా చెడిపోయిన మనస్సు కలిగి, ఏ మనస్సు కలిగి? చెడిపోయిన మనస్సు కలిగిన వారు సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చెడిపోయిన మనసు కలిగిన వారు దైవభక్తి మనకి ఏం చేస్తుందంటమా? దైవభక్తి మనకి ఎలా ఉంటుందంట? భక్తి లాభం ఉంటుందంట. భక్తిలో ఏముంటది? అందరూ చెప్పాలి, ఏముంటది? భక్తిలో లాభం ఉంటుందా? ఉంటుందని చెప్తారంట. దైవభక్తి, మనం భక్తి చేసినప్పుడు మనకు లాభం ఉండాలి. ఇప్పుడు నేను భక్తి చేస్తే నాకేం కలగాలి? లాభం ఉండాలి. నేను లబ్ధి పొందాలి, లాభం పొందాలి. దేవుని నమ్ముకున్నా, భక్తి చేస్తున్నా, నేను లాభము కావాలని ఆశిస్తారంట. దైవ భక్తి, నిజంగా దేవుని భక్తిని కలిగిన వారు, దేవుని బిడ్డలారా, అసలు భక్తి అంటే ఈ లోక సంబంధమైన లాభాలు కలగవు. ఈ దైవ భక్తి విషయంలో ఎలా ఉంటుందంటే పర సంబంధమైన లాభాన్ని పొందుకుంటారు. ఇక్కడ కాదు లాభం. ఒకవేళ ఇక్కడ లాభం పొందుకున్నాం, ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నాం, భక్తి చేస్తున్నాం, నేను భక్తి చేస్తున్నందుకు నాకు నెలకు ₹1,00,000 వస్తున్నాయి, అలా సంవత్సరానికి 12 లక్షలు, లక్షలు వస్తున్నాయంటే సంబరమే. ఎవరికి మాత్రం వద్దంటారు? సంబరమే. అయితే ఈ లోకరీత్యా వచ్చే లాభం ఇక్కడే విడిచిపెట్టిపోవాల్సి వస్తుంది. నేను అది తీసుకొని పోయేది కాదు. అయితే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నేను భక్తి చేస్తున్నప్పుడు మంచి మిద్దెలు, మేడలు, కార్లు, వాహనాలు అన్ని కొనుక్కోవచ్చు. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు వీటన్నిటిని కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఏది కూడా నాతో వస్తుందంటారా? ఏది నాతో రాదు. భక్తి చేసేది ఈ లోకరీత్యా వచ్చే దాని కొరకు కాదు. భక్తి ఏంటంటే ఈ లోకంలో మనము కన్ను మూస్తే, ఈ లోకాన్ని విడిచిపెడితే, ఇదిగో నా కోసం యేసయ్య ఒక రాజ్యాన్ని సిద్ధం చేశాడు, అక్కడ నాకంటూ ఒక స్థలం ఉంచాడు, నేను ప్రభుతో కూడా ఉంటాను, అట్టి భాగ్యాన్ని ప్రభు నాకు ఇస్తాడు. ఆ రాజ్యమే ఏ రాజ్యం? చెప్పాలి, ఏ రాజ్యం? పరలోక రాజ్యం. ఆ రాజ్యంలోనికి నేను వెళ్ళడానికి భూమి మీద నేనేం చేయాలి? భక్తి చేయాలి. ఆ భక్తి ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తి కలిగి, ఆ భక్తి నిష్కలంకమైనది గాను, పవిత్రమైనది గాను, నిర్దోషమైన భక్తి మనము చేయాలి. అలాంటి భక్తి కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. కానీ మనుషులు వ్యర్థ వివాదములు కలిగి ఈ లోకములోనే ఆశీర్వాదాలు, ఈ లోకములోనే కిరీటాలు, ఈ లోకములోనే ధనము, ధాన్యాలు, రకరకాల అనుభూతిని అనుభవిస్తామని వ్యర్థ వివాదములు కలిగిస్తున్నారంట. దేవుని బిడ్డలారా గమనించాలి. పౌలు అంటున్నాడు, ఆ మాట అద్భుతంగా చెప్తాడు, చూడాలి. సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా. ఏ భక్తి అంటాం ఇది? సంతృష్టి సహితమైన భక్తి. అంటే సంతృప్తి ఉండాలి. కలిగిన దాంతో ఏముండాలి? సంతృప్తి ఉండాలి. నువ్వేమి కలిగినా, నువ్వెలా జీవిస్తున్నా, ఏ విధంగా ఉన్నా సంతృష్టి, ఒక మితం అనేది ఉండాలి. అది లేనప్పుడే ఇక వేరే దాని కొరకు ప్రాకులాడుతారు. ఆ మధ్యకాలంలో ఒక సహోదరుడు కలిసినప్పుడు అడిగాను, బ్రదర్ అక్కడ మీటింగ్స్ ఉన్నాయంటే వెళ్దాం వస్తా అంటే, వస్తా ఆడేమన్నా ఇస్తారా? ఆడికి వస్తా, నాకేంటి అంటున్నాడు. ఏంటి నాకేంటి? మీటింగ్ దూర ప్రాంతం నుంచి మంచి దైవ సేవకుడు వచ్చాడు, వాక్యం చెప్తాడు, మంచిగా దేవుని రాజ్యం గురించి బయలుపరుస్తాడు, మనం విని బలపరచబడతాం. అయితే నాకేంటి అంటే టోటల్గా ఆయనకి ఏదో డబ్బులు ఇవ్వాలా? కనీసం చికెన్ బిర్యానీ అన్నా
పెట్టియాలి. అది ఇక్కడగా నాకు లాభం కావాలి. కానీ దేవుని బిడ్డ సంతృష్టి సహితమైన భక్తి చేయాలి. ఇదిగో అలా లేనప్పుడు చెడిపోయిన మనస్సు కలిగిన వారు లాభమును అపేక్షిస్తారట. ఏం అపేక్షిస్తారమ్మా? లాభము అపేక్షిస్తారు, లాభాన్ని కోరుకుంటారు. ఆ రీతిగా భక్తి విషయంలో దేవుని సన్నిధిని ఎలా బ్రతకాలనో తెలియక లాభాన్ని అపేక్షించి నష్టాన్ని తెచ్చుకుంటున్నారు. దినాల్లో ఏం జరిగింది? కింది వాక్యాలు చదువుదాం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో చెప్పాలి, వాటితో తృప్తి పొంది ఉందుమో. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకమై యుక్తములను హానికరములైన అనేక అనేక దురాశలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. స్తోత్రం చెప్దామా? చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. నేను ఎప్పుడు అడిగినా ఇలాగే చెప్పాలి. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఈ మాటలను కొంచెం తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో ధనవంతులగుటకు ఆతృత పడవద్దు. ధనవంతులు కావాలి. రాత్రికి రాత్రి ఏమైపోవాలి? స్టార్ అయిపోవాలి, ధనవంతుని అయిపోవాలి. నేను ఒక ధనికుడిగా పిలువబడాలి. ఎవరికి మాత్రం ఉండదని ధనం వద్దని, ప్రతి ఒక్కరికి ధనం కావాలని ఆశ, కానీ అపేక్ష ఉండకూడదని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అపేక్ష ఉండకూడదు. ధనవంతులగుటకు ఆతృత పడకూడదు. ఆతృత పడితే దేవుడు నిన్ను ధనవంతుడిగా మారిస్తే, దేవుడు నీకు అటు జ్ఞానమును బలమును ఆశీర్వాదాన్ని దయచేస్తే నువ్వు ధనవంతురాలు అవుతావు. అంతేగాని అపేక్ష కలిగి ధనం మీద వ్యామోహము కలిగి నేను ధనవంతుడనైపోవాలని తొందరపడితే నష్టములో ఏమైపోతారంటమా? నష్టపోతారు, నాశనం అయిపోతారంట. ఇంకా రకరకాలుగా ఇబ్బందుల్లో శోధనలో పడిపోతారు, ఉరిలో పడిపోతారు. ఈనాడు అనేక మందిని పట్టి పీడిస్తుంది ధనాపేక్ష. ధనాపేక్ష. అక్కడ ఒక మాట ఉంటుంది, దేవుని బిడ్డలారా, అనేక దురాశలలో పడుతురు. ఏ ఆశలో పడతారు? ధనాన్ని కలగాలని, ధనాన్ని సంపాదించుకోవాలని దురాశలో పడిపోతారు. ఈ దురాశ ఎంతటి స్థితికైనా దిగజారుస్తుంది. ఒక సంఘటన, 3 యవనస్తులు బాగా చదువుకున్నారంట. యవనస్తులు ఉద్యోగాలు ఏమి రాలా, ఎన్నో అప్లికేషన్లు పెట్టారు, ఎంతో కష్టపడ్డారు. కానీ ఎంత ప్రయత్నిస్తున్నా ఉద్యోగాలు రావట్లేదు. ఆ పనికని ఈ పనికని వెళ్తున్నారు. దూర ప్రాంతం వెళ్ళారు, సిటీకి. ఎట్లయినా ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నిస్తుంటే ఎవడు ఉద్యోగం ఇట్లేదు. దినాలు గడుస్తూ ఉన్నవి. వారు ఉంటున్న రూము అలాగే తిండి విషయంలో కష్టమైపోతుంది. ఇట్లయితే లాభం లేదు బాబు, మనకు ఎవడు పని ఇవ్వట్లేదు, ఎట్లయినా మనం సంపాదించాలా. ఏం చేస్తే డబ్బు సంపాదించగలం? మోసం చేద్దామా? కుదరటంలా. ఉద్యోగం చేద్దామా? కుదరటంలా. ఇక ఏదో ఒకటి చేయాలని దొంగతనాలకు పాల్పడ్డారంట. దేనికమ్మా? అయ్యా దేనికి? దొంగతనాలకు. ఆ షాపులోకి వెళ్ళి కొంచెం డబ్బులు తీసుకురావటం, ఇంకొకరిని కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, అలాగా అక్కడక్కడ చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నారు. అయినా నెమ్మది లేదు వాళ్ళకి. ఏమి లేదు. చిన్న చిన్నవి కాదు, కొడితే ఏం చేయాలి? లక్షలు కొట్టాలి. ఈ 100,000 అంటే కుదిరేటట్లేదు. ప్లాన్ చేసుకున్నారట 3 బాబు, ఏది ఏమైనా ఈసారి పెద్ద ఇంట్లో దొంగతనం చేద్దాం.
పెద్ద అమౌంట్ దొంగతనం చేద్దామని ప్లాన్ చేశారంట. మొత్తానికి ప్లాన్ చేశారు. ఒక ఇంటికి వచ్చారు. దరిదాపుగా 10 లక్షల రూపాయలు దొంగతనం చేశారంట. ఎంతమా? 10 లక్షల రూపాయలు. ఎంతమంది? ముగ్గురు. 10 లక్షలు దొంగతనం చేసి ఆ బ్యాగ్ తీసుకొని దూరంగా పారిపోయారు. దూరంగా పారిపోయి అలాగున ఒక ఎడారి అడవి లాంటి ప్రాంతంలోనికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళినాక వాళ్ళకు నీళ్లు లేవు, బువ్వలేదు, తిండి లేదు. డబ్బు మాత్రం 10 లక్షల బ్యాగు ఉంది, కానీ ఏమి లేదు. చెప్పాలి, ఏమి లేదు, తిండి లేదు. అయితే ఏం చేయాలి ఆలోచన చేశారు. బాబు, ఈ డబ్బుల బ్యాగ్ పెడదాం, ఈ డబ్బుల బ్యాగ్ పెట్టి సిటీలోకి వెళ్ళి భోంచేసి వద్దామంటే మళ్ళీ ఎవడన్నా కొట్టకపోతే భయం అయిపోయింది. ఆలోచన చేశారు. అయితే ఈ డబ్బుల దగ్గర ఒకడు ఉండండి, ఇద్దరం పోయి తీసుకొని వద్దాం అంటే మళ్ళీ వాళ్ళ డౌట్, వాడు తీసుకుని వెళ్ళిపోతే రకరకాల ఆలోచనలు అయిపోయాయి. ఫైనల్గా ఒక డిసిజన్ చేశారు. ఏం లేదు, మనం ఇద్దరం ఇక్కడ ఉందాం, అదిగో వాడు వెళ్ళి ఆహారము తిని మనకు ఆహారాన్ని తీసుకొని వస్తాడు, అప్పుడు సరిపోద్దంటే ఈ డీల్ కుదిరింది. ఏమైందమ్మా? ఒకడు డబ్బుల దగ్గర ఉండాలి, ఇద్దరు డబ్బుల దగ్గర ఉండాలి, ఒక్కడు మాత్రం తీసుకొని రావాలి. ఇదేదో ప్లాన్ బాగుంది అనుకున్నారు. అయితే గమనించాలి, ఆ డబ్బుల బ్యాగు వాళ్ళ దగ్గర ఉంది. వీడు టౌన్లోకి వెళ్ళాడు, చక్కగా భోంచేశాడు, 2 పార్సల్ తీసుకొని వచ్చాడు. కానీ వాడి ఆశ ఏంటో తెలుసా? వాడు ఒక ప్లాన్ చేసుకున్నాడు. ఇదిగో అక్కడ 10 లక్షలు ఉన్నాయి, ముగ్గురు పంచుకుంటే ఎంత వస్తుంది? కష్టమే. కాబట్టి ఆ 10 లక్షలు నేను కొట్టేస్తా, ఈ అన్నం తీసుకెళ్తాను వాళ్ళకు, ఈ అన్నంలో విషయం కలిపి పెడితే వాళ్ళిద్దరు తిని చేస్తారు, 10 లక్షలు నేను పొందుకోవచ్చు అనుకున్నాడు అయ్యా. ఇదేదో ప్లాన్ బాగుందనుకున్నాడు. ఒక్కడు చక్కగా తిన్నాడు, వీళ్ళకి ఆహారం తీసుకున్నాడు, దాంట్లో విషయాన్ని కలిపి పెట్టాడు. ఈలోపు ఇక్కడున్న వాళ్ళు ప్లాన్ చేశారు. వీళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. వీళ్ళేం ప్లాన్ చేశారు? అరే బాబు, 10 లక్షలు ఉన్నాయి, ముగ్గురికి వాటాలంటే తేడాలు వస్తాయి, వాడు వస్తాడు కదా, మనం అన్నం తిందాం, తిన్న తర్వాత వాడిని లేపేద్దాం, లేదా వాడిని చంపి మనం అన్నం తిని సరే 5 లక్షలు పంచుకుందాం అనుకున్నా. వాళ్ళ ప్లాన్ కూడా బాగానే ఉంది. టోటల్గా ముగ్గురి ఆలోచనలో ఏముంది? ఏ ఆశ ఉంది? చెప్పాలి, ఏ ఆశ ఉంది? దురాశ. వీళ్ళు అనుకుంటున్నారు వాణ్ణి లేపేసి ఆ ధనాన్ని మనం తీసుకుందామని. వాడు అనుకున్నాడు ఇద్దరిని లేపేసి నేను ఒక్కరిని పొందుకుందామని. ఆడు చక్కగా అన్నం తిన్నాడు, వీళ్ళకి ఆహారం చేసుకొచ్చాడు. అయితే దేవుని బిడ్డలారా గమనించాలి, వాళ్ళు అనుకున్నట్లుగానే వచ్చిన వాడిని పట్టుకొని కొట్టి రాయితో తలకాయ పగలగొట్టి చంపేశారు. అమ్మయ్య, పీడ విరగడైంది, ఇక మనం ఈ తిని ఇద్దరం పంచుకుందాం అనుకున్నాం. సరేలేని పక్కన పెట్టుకొని చక్కగా కడుక్కొని భోంచేశారు. భోంచేసిన కాసేపటికి ఇద్దరు చచ్చిపోయారు. అట్లా ధనం వాళ్ళు తీసుకోలేదు, వీడు తీసుకోలేదు, ఎవరు పొందుకోలేకపోయారు. ఈ ముగ్గురు అలా చనిపోవడానికి కారణం ఏమంటారు? చెప్పాలి, ఏమంటారు? దురాశ. పెద్దలు ఏదంటారు? దురాశ. ఇక్కడ సావుకేసేటి, దుఃఖానికి కాదు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఆ అపేక్ష వారిని ఏం చేసిందంటే అనుభవించకుండా చేసింది. ఈనాడు ప్రతి ఒక్కరూ ఎన్నో విధాలుగా ఈ ధనాపేక్ష కలిగిన నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. గమనించాలి దేవుని బిడ్డలారా, ఈ ధనం ఏం చేసిద్ది అంటే అనేక సంగతులు. కొన్ని సందర్భంలో కొన్ని వస్తువులు మాట్లాడుకుంటున్నాయంట. కొన్ని వస్తువులు, పెన్ను ఉంది, పెన్ను నువ్వు దేనికి పనికి వస్తావు అంటే పెన్ను చెప్పిందంట, నేనేం చేస్తాను చెప్పను, నేనేం చేస్తాను, పత్రికలు రాయడానికి, అలాగునే ఈ చదువు నేర్పించడానికి,
నేను ఈ రకంగా పనికి వస్తాను అని చెప్పిందండి. అలాగే మైకుని అడిగారంట, మైకు నువ్వు దేనికి పనికి వస్తావంటే, మైక్ దేనికి పనికి వస్తుందమ్మా చెప్పాలి, దేనికి పనికి వస్తుంది మాట్లాడాలి. మెల్లగా మాట్లాడితే వినపడదని అందరికి వినపడేటట్టు బహిర్గంగా ఇదో ప్రజలకు బాగా వినపడేటట్లుగా నేను ఉపయోగపడతాను, అలాగున నేను ఉపయోగపడతానని చెప్పిందంట. మంచిదే. అలాగా ప్రతి వస్తువు దానిని బట్టి చెప్తుంటే ఈ డబ్బులు కూడా అడిగారంట. పైసా నువ్వేం చేస్తావు, నువ్వు దేని పనికి వస్తావు అంటే ఒక్క నవ్వు నవ్విందంట. ఏం చేసిందంట మా డబ్బు? ఏదో ఒకసారి నవ్వండి. అట్ట కాదు అబ్బా, స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఒక్క నవ్వు నవ్విందంట. మీరు చదువులకో లేకపోతే వాటికో శబ్దానికో దానికో దీనికో అంటున్నారు, అసలు నేను ఎలా పనికి వస్తానో తెలుసా, నేను సామాన్యురాల్ని కాదు అన్నదంట. ఎందుకు కాదు? ఇదిగో పెద్దోళ్ళను కూడా మాట తప్పిస్తా, భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతా. ఏం పెడతా? చిచ్చు పెడతా. కట్నం దేపో, నేను ధ్యాను. భార్య మధ్యలో చిచ్చు పెడతా, తల్లిదండ్రుల మధ్య గొడవ పెడతా, స్నేహితుల మధ్య స్నేహాన్ని విడగొడతా, బంధువుల మధ్య ఆప్యాయతను ఏం చేస్తా? దూరం చేస్తా. గమనించాలి, అప్పు తీసుకునేటప్పుడు ఎంత ప్రేమ ఉంటుందో, మా చెల్లె మా తల్లి ఎంత ప్రేమ ఉంటుందో, అప్పు ఇవ్వకుండా ఎగరగొడుతుంటే మర్యాద కూడా ఉండదు. ఇక అలాగున్న దూరం చేస్తా. ఆత్మీయులను కూడా చెడగొడతా, స్నేహాలను దూరం చేస్తా. ఇదిగో ఒకరిని చంపమంటే కారణం ఎవరిని పడతారు? నన్నే. నువ్వేం చేయాలనో అన్నిటికీ నేనే, అన్ని విధాలుగా నేను ఉపయోగపడతానని చెప్పిందంట పైసా. ఇంకొకటి ఏందో, నా పేరేం పేరు? నా పేరేం పేరు? డబ్బు. పైసలకు ఏం పేరు పెడతాం తల్లి? డబ్బు. నన్ను ఎన్ని రకాలుగా నాకు పేర్లు పెడతారో అన్నదంట. ఎన్ని రకాలుగా పేర్లు పెడతారు? డబ్బుకి ఎన్ని రకాల పేర్లు పెడతారో తెలుసా తల్లి? తెలీదు కదా ఎన్ని రకాల పేర్లు పెడతారు. ఇప్పుడు నా కొడుకు ఉంది ఒక పేరు, వాడికి ఏం పేరు? ఇమ్మానేలు. మహా అంటే ముద్దుగా మనీ అని పిలుస్తాం, అంతే. ఒక 10 పేర్లు పెడితే ఎట్టుంటుంది వాడికి? పెట్టుకోవచ్చు. కానీ డబ్బు కట చాలా పేర్లు. నేను కొన్ని పేర్లు చెప్తా, మీరు కూడా కొన్ని పేర్లు తెలుసు మీకు కూడా. ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళి నాకు పని జరగాలంటే నేను వాళ్ళకి ఏమి ఇవ్వాలి? లంచం ఇవ్వాలి. తొందరగా పని జరగాలంటే ఏం చేయాలి? లంచం. లంచం అంటే ఎట్లుంటుంది? లంచం అంటే ఎట్లుంటుంది? డబ్బే. చెప్పాలి, లంచం అంటే డబ్బే. సరే, మీరు పని చేస్తున్నారు, మీకు నెలకు ఏమిస్తారు? జీతం ఏ రంగులో ఉంటుంది? డబ్బే. పిల్లలకు ఏం కడుతున్నారు? స్కూల్లో ఏం కడుతున్నారమ్మా? ఫీజు ఏ రంగులో ఉంటుంది? డబ్బేనా? ఏం డబ్బే అనొచ్చుగా. బస్ ఎక్కుతాం, టిక్కెట్ తీసుకుంటాం, ఏం కడతాం? చెప్పాలి. అలాగున్న దీనికి ఎన్ని పేర్లు. ఒక చోట ఫీజు అని, ఒక చోట లంచం అని, ఒక చోట బిల్ అని, ఒక చోట ఇప్పుడు చెప్పాలి జీతం అని, ఒక చోట రుసుము అని, ఒక చోట ఆదివారం కడతారు కంతు అని, కొంతమంది ఏం కడతారు? ఇంకో చోట అప్పు అని. ఇంకా పేర్లు ఉన్నాయంటారా? చెప్పండి, మీకు తెలిసిన పేర్లు కూడా చెప్పండి, పర్లేదు. ఇంకా డబ్బుకి ఇంకేమి, అన్ని డబ్బే. కానీ దీనికి సందర్భాలు బట్టి ఏం పెడతాం? చెప్పండి, ఏమంటాము? ఆయా పేర్లు పెట్టి
ఇది చేస్తా. అమ్మా ఇంకేమో గుర్తొచ్చినట్టుంది పేరు, వస్తే చెప్పండి పర్లేదు. దేవుని బిడ్డారా వినాలి, నన్ను అన్ని రకాలుగా పిలుస్తారు, అన్ని పేర్లు ఉన్నాయి నాకంటుంది డబ్బు. ఈనాడు దేవుని బిడ్డారా ఈ ధనాపేక్ష కలిగి అపేక్ష కలిగి దేవుని సహవాసం నుంచి దూరమై నానా ఇబ్బందుల్లోనూ నష్టములోనూ కష్టములో పడిపోతున్నారు. అందుకే వాక్య వెలుగులో చూస్తే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కింది మాట చదువుదాం, ఆ పైనుంచే క్లారిటీగా. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల్లోనూ తమ్మును తామే పొడుచుకొనిరి, తమ్మును తామే హాని చేసుకొనిరి, తమ్ములకు తామే చెడిపోయిరి. ఏం ఆశించి అమ్మా? ఏం ఆశించి? ధనాన్ని ఆశించి, ధనాపేక్ష కలిగి దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు, దేవుని సహవాసమును దూరం చేసుకున్నారు. ధనాపేక్ష సమస్తమైన అది ఏదైనా సరే కీడుకు ఏదంట మూలము ధనము. అదే ధనాపేక్ష. దేవుని బిడ్డారా ఈనాడు ఈ ధనాపేక్ష కలిగి ఎంతమంది జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఒక యాక్టింగ్ చేయాలంటే ఏం కావాలి? ధనము కావాలి. ఈనాడు ఏ పని చేసినా, వ్యాపారం చేసినా, పని చేసినా, ఇంకొకటి ఏమి చేసినా ఏం కావాలమ్మా? మూలము ధనము. ఈ ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలమై ఉంటుంది. కనుక ధనము అవసరం, కష్టపడాలి, సంపాదించాలి. అపేక్ష కలిగి తొందరపాటు కలిగి ధనమును సంపాదించాలని ఆశపడితే నష్టపోతామని వాక్యం చెప్తుంది. అలా ధనాన్ని ఆశించి నష్టమైన వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారంటారమ్మా? ఉన్నారా తల్లి? ఉన్నారు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభును ఎందుకు అమ్మాడు అమ్మా? ఎందుకు అమ్మాడు? ఏం కావాలి ఆయనకు? ధనము కావాలి. ఆకాను కుటుంబాన్ని ఆ రీతిగా రాళ్లపాలు చేత కొట్టబడి చంపడానికి ఏం కారణం? ధనం. దేవుని బిడ్డారా ఈ ధన ఆశ కలిగి అనేక మంది నష్టపోతున్నారు. అయితే దేవుని బిడ్డ ధనాపేక్ష కలిగిన వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేరు. ఎందుకంటే నువ్వే వస్తువు కొనుక్కోవాలన్నా, ఏ వస్త్రాలు కొనుక్కోవాలన్నా, నువ్వేం చేయాలన్నా ప్రాముఖ్యమైనది ధనం. ఎందుకంటే లోకరీత్యా మంచి వస్త్రాలు కొనుక్కోవాలి, ఏం కావాలి? మంచి చైన్ కొనుక్కోవాలి, నగలు నాణ్యాలు కొనుక్కోవాలి, ఏం కావాలి? ఇల్లు కావాలంటే ఏం కావాలి? ప్రతిదీ కూడా ధనం. అయితే ధనము అవసరమే. వింటున్న మీకే కాదు, మాట్లాడుతున్న నాకు అవసరమే. కానీ అపేక్ష ఉండకూడదు. ఈనాడు సంపాదించాలని ఆతృత కలిగి పని చేస్తారు. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, తలిమి లేక పని చేయడానికి ఏం ప్రాప్తిస్తుందంట? నష్టమే ప్రాప్తించును. నీవు దేవుని సన్నిధిని కలగకుండా, దేవుని సన్నిధిని గడపకుండా రాత్రింబవలు నువ్వు ఎంత కష్టపడినా వాక్యం చెప్తుంది చినిగిపోయిన సంచిలో వేసినట్లు ఉంటాయంట. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, సంచిలో వేసాం, సంచిలో వేస్తే కింద చినిగిపోయింది అనుకో, ఈ సంచిలో వేసిన డబ్బులు ఏమవుతాయి తల్లి? చెప్పాలి, ఏమవుతాయి? కింద పడిపోతాయి. నీవు తలివి లేకుండా పని చేస్తే, దేవుని సన్నిధిని కూడా కాదని దేవునికి ఇవ్వవలసిన ఆ యొక్క సమయాన్ని ఇవ్వకుండా నీవు పని చేస్తే, నీవు ఎంత పని చేసిన వాక్యం చెప్తుంది
చినిగిపోయిన సంచిలో వేసినట్లే. అది నీకు ఏమాత్రం కూడా లాభాన్ని చేకూర్చదు. ఒకవేళ అనుకుంటావు నేను చినిగిపోయిన సంచి కాదు, బాగుంది నా సంచి అని సంచిలో వేయచ్చు. అతగా దేవుని బిడ్డ, ఈ లోపు ఏదో ఒక ప్రాబ్లం, నీ ఇంట్లో సమస్య ఏదో ఒకటి వస్తే ఈ సంపాదించిన తీసుకుని ఎడబెట్టాలి, ఎవరికి పెట్టాలో అలా పెట్టేయాలి. అదే నీవు దేవుని సన్నిధికి ఆ సమయం ఇవ్వగలిగితే, దేవునికి నీవు ఆ ప్రియారిటీ ఇవ్వగలిగితే, దేవుని యొక్క కాపుదల నీకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డారా, వాక్య వెలుగులో అనేక విషయాలను మనం చూస్తాం. ఈ లోకరీత్యా లాభకరమైనవి కూడా ప్రయోజనకరమైనవి కాదని, నా ప్రభు కొరకు నా యొక్క జీవితాన్ని నేను అర్పించాలని తనకు కలిగిన లాభంగా ఉన్నాయని నష్టంగా ఎంచుకున్నాడు పౌలు. ఆయన ఏం చేశాడు? వాక్య వెలుగులో ఒక మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అవునన్న వారు గట్టిగా చపలు కొట్టి ప్రభువును మహిమపరచుకో. దేవుని బిడ్డలారా వినాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు ఏదైతే లాభకరమైనుందో, నాకు ఏది లాభమో వాటన్నిటిని కూడా నేను నా ప్రభు కొరకు నష్టముగా ఎంచుకుంటున్నాను. హల్లెలూయా. ఈరోజు పనికి పోతే, సహజంగా పనికి పోతే 1000 రూపాయలు కూలి, ఈరోజు పోతే 5000 ఇస్తామన్నారు అనుకో, ఎట్లా ఉంటుంది? ఎంతండి? ఈరోజు పోతే 5000, ఈరోజు చర్చికి నువ్వు డ్యూటీకి వస్తే 5000 అని చెప్పారనుకో, ఎట్లా ఉంటుంది? మా అవసరం అయితే వచ్చే వారం వెళ్ళిపోతా, కానీ 5000 ఎందుకు పోగొట్టుకుంది? 5000 కూడా కాదులే, 50,000 అన్నారనుకో, ఎట్లా ఉంటుంది? వదులుకుంటామా? ఆహా. కానీ పౌలు అంటాడు, నాకు లాభకరం ఏదైతే లాభకరం ఉందో దానంతా నష్టంగా ఎంచుకున్నాను. హల్లెలూయా. నా ప్రభు కొరకు. ఎందుకనగా నా దేవుని సన్నిధిని నేను పొందుకునే జ్ఞానము, నా దేవుని సన్నిధిలో నేను పొందుకునే బలము, నా దేవుని సన్నిధిలో నేను కలిగే అతిథి భాగ్యము, లోకములో నాకు ఎంత లాభమైన వాటన్నిటిని కూడా నష్టముగా ఎంచుకుంటున్నాను. హల్లెలూయా. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడంటండి. నా దేవుని యొక్క సన్నిధిని నేను విడిచిపెట్టను. అలాగున ధనం మీద మనసు లేని వాడై దేవుని కొరకు సమస్తముగా నష్టముగా ఎంచుకున్న దాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు ఏమైనా పొందుకోగలిగాడంటే వాక్యం చెప్తుంది, జీవ కిరీటం పొందుకోగలిగాడు. నమ్మిన వారు గట్టిగా చపలు కొట్టి ప్రభువును మహిమపరచుదాం. జీవ కిరీటం పొందుకోగలిగాడు, నీతి కిరీటం, మహిమ కిరీటం. ఆ రీతిగా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని మనము ఏమైతే ఆశపడతామో లోకములో వాటిని నష్టంగా ఎంచుకుంటే దీవెనలు పొందుతాం. అనేక విషయాలు అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఒక అద్భుతమైన మాట కూడా అంటాడు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 11వ వాక్యాన్ని చదువుదాం. ఆయన శ్రమలలో పాలివాడనగునట్లు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని, దేంతో అమ్మా, దేంతో? తనకు ఏదైతే లాభమై ఉన్నదో, ఏదైతే ప్రయోజనకరమైనదో, నాకు ఏదైతే ముఖ్యం అనుకున్నాడో దాన్ని దేంతో పోలుస్తున్నాడు ఆయన? అందరు చెప్పాలి, దేంతో పోలుస్తున్నాడు?
పెంటతో పోలుస్తున్నాడు. ఎవరైనా పెంట తెచ్చుకొని భద్రంగా ఇంట్లో పెడతారా? ఎవరు కూడా అసహించుకుంటాం. అంతగా తనకు దేవుని విషయమై లాభకరంగా ఉన్నవన్నీ కూడా పెంటతో ఎంచుకున్నాడు. అలాగ ఎంచుకొని దేవుని యొక్క పునరుద్ధాన దినమునకు ప్రాధాన్యత ఇచ్చాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించాలి, అనేక మంది పనికి పోకపోతే ఎట్లా, సంపాదించుకుంటే ఎట్లా, డబ్బు కావాలి కదా, ఆహారం కావాలి కదా, వస్త్రాలు కావాలి కదా, ఇల్లు కావాలి కదా, రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు. మంచిదే. అయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప మనకు అవసరమై ఉన్నది. అందుకే అపోస్తలుడైన పౌలు అటన్నిటిని బట్టి ఒక మాట చెప్తున్నాడు. 19వ వాక్యం చదువు తల్లి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:19. నాశనమే వారి అంతము, ఏంటంట, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. దేని యందు తల్లి? దేని యందు నాయనా? అందరూ చెప్పాలి, దేని యందు? ఈ మాట అందరూ జ్ఞాపకంలో ఉంచుకోవటం ఆశీర్వాదకరం. భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుతున్నారు. ఈ భూ సంబంధమైనవి శాశ్వతమైనవి. అవునా తల్లి? ఈ మేడలు, మిద్దెలు, వస్త్రాలు, బండ్లు, బంగళాలు ఇవన్నీ శాశ్వతమా? శాశ్వతం అంటారా? కాదు. ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచి పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. కనుక అపోస్తలుడైన పౌలు భూ సంబంధమైన వాటి మీద మీ మనసు ఉంచొద్దు. ఈ లోకమంతా కూడా, ఈ భూ సంబంధమైనంతది కూడా ఒకానొక దినమున పాడైపోతుంది. కనుక మీ యొక్క పౌరస్థితి పరలోకమందున్నది. హల్లెలూయా. 20వ వాక్యం చదువు తల్లి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామముపరుచుదాం. నమ్మినవారు బిగ్గరగా హల్లెలూయా. దేవుని బిడ్డ వినాలి. వాక్య వెలుగులో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో భూ సంబంధమైన వాటి యందే మనసు చూస్తున్నారు, మన పౌరస్థితి ఎక్కడ లేదు. మనము పొందుకోవలసిన, మనము అనుభవించవలసిన, మనము జీవించవలసిన ఆ స్థితి ఇక్కడ కాదు. పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. హల్లెలూయా. దేవుని బిడ్డ, మన పౌరస్థితి అక్కడ ఉంది. ప్రభు రాజ్యమును మనకు సిద్ధం చేస్తున్నాడు. ఈ లోక సంబంధమైన, ఈ భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచక, ఈ ధనాపేక్ష కలిగి నాకు అవి కావాలి, ఇవి కావాలి, నగలు నాణ్యాలు కావాలని ఆశించక వాటిని విసర్జించాలి. కొన్ని సందర్భంలో దేవుని బిడ్డ, యవన బిడ్డలు నాకు తెలిసి చాలామంది ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సుంచి, అదిగో ఆ వస్త్రాలు నాకు కావాలి, లేదా వాళ్ళు వేసుకున్న నగలు నాకు కావాలి, మొన్న వచ్చే కొత్త డిజైన్ కమ్మలు, ఆ కమ్మలు నాకు కావాలి. దేవుని బిడ్డ, వాటి ద్వారా ఎంతమంది సహోదరులు తమ భర్తలను ఇబ్బంది పెడుతున్నారు. కలిగిన దాంతో తృప్తి పొందాలి. వాక్యం చెప్తుంది, కలిగిన దాంతో తృప్తి పొందనప్పుడే ఏం కలిగిద్ది? దురాశ కలిగిద్ది. ఎత్తవా సత్తవా? నువ్వు తెస్తావా వస్తావా? కనీసం అవి కూడా తేలేవా నీ మొక్క? కనీసం అవి కూడా ఏమి 10-20 రూపాయలు అనుకున్నారా? కనీసం చేయిందేలేవా? కనీసం ముక్కురాయి మూతిరాయాడు ఇంతలా చీకులాడబోద్దు. కనీసం అద్దాలేవా? ఇతరులతో పోల్చుకుంటారు. దేవుని బిడ్డలారా, మొన్న వాళ్ళ ఇంటికి పోయినబ్బా ఎంత సామాను ఉంది, అస్సలు ఆ సామాను చూసిన కళ్ళు తిరిగినాయి. కళ్ళు తిరిగేంత సామాను నీకెందుకు? దేవుని బిడ్డ, కలిగిన దాంతో తృప్తి పొందాలి. ఎవరు పొందగలరంటే
దేవుని వాక్యాన్ని కలిగిన వారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. దేవుని వాక్యం కలిగిన వారు కలిగిన దాంతో తృప్తి పొందుతారు. ఇతరులను చూసి ఆశపడరు. వాళ్ళు ఇతరులు విలువైన వస్త్రాలు, విలువైన నగలు, విలువైనవి సంపాదించుకున్నారని వ్యసనపడరు. వారికి ఉంది, తీసుకున్నారు. ఎవరికి తెలుసు వాళ్ళు ఎంత బాధపడుతుర్రు? అయ్యగారిని అడిగితే చెప్తాడు. దేవుని బిడ్డలైన వారు తీసుకోగలిగిన సామర్థ్యత కలిగి ఉన్నా కూడా కలిగిన దాంతో తృప్తిగా ఉంటారు. అది దేవుని బిడ్డల లక్షణం. వెలుపటి అలంకరణ మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు అది మిగతా తెలుసులే, వాళ్ళు చెప్తారా లేదని. సాధువైనట్టు, మృదువైనట్టు అక్షయ అలంకరణ మీకు అలాగా ఉండాలండి. మనల్ని చూసినప్పుడు ఏం కనపడాలి సౌజన్య? ఆ దైవ లక్షణం కనపడాలి. మన మాటల్లో, మన క్రియల్లో మనల్ని చూసినప్పుడు దైవ సంబంధమైన ఆ కళ కనపడాలి. చూడగానే మంచిగా నగలు నాణ్యాలైన ధరించుకొని అంత అందంగా కనపడితే అబ్బా ఏమున్నారు వీరు. ఎవరు అట్లా కనపడతారు? హీరోయిన్నులు అలా కనపడాలి. కానీ మనము దేవుని బిడ్డలం ఎలా కనపడాలి? దేవుని పోలి కనపడాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. అలాంటి ఒక భూ సంబంధమైన కోరికలు, భూ సంబంధమైనవి కాకుండా పర సంబంధమైన వాటి కొరకై వేగిరపడాలి. ఎందుకంటే మనకు ఈ భూలోకంలో సొంత ఇల్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంతేనంటారమ్మా? ఈ భూలోకంలో సొంత ఇల్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ భూలోకంలో ఆరోగ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ భూలోకంలో ఆస్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ పరలోకమందు శ్రేష్టమైన ఆశీర్వాదాలు యేసయ్య మన కొరకు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, శ్రేష్టమైన దీవెనలో ఇదిగో అక్కడ మనం అనుభవించాలని, అక్కడ మనము అట్టి స్థితిని కలిగి ఉండాలని శ్రేష్టమైన దీవెనలు మనకు ఉంచాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ లోకంలో ఏమీ కాదు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ విషయమై ఎదురు చూడాలి. అందుకే ఈ సత్యాలు ఎరిగిన, ఇట్టి సత్యాన్ని ఎరిగిన భక్తులు అనే మాట ఎలా ఉంటుందంటే, హబక్కుకు 3:17 ఒకసారి చదువుదాం. హబక్కుకు గ్రంథం 3:17-18. బైబిల్ ఉన్నవారు త్వరగా చూద్దాం. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యంలో భక్తుడు హబక్కుకు ఆయన తీసుకున్న తీర్మానం చెప్తున్న మాట చూడాలి. 3:17 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. భక్తులు అంటున్న మాట, ఈ భూ సంబంధమైన వాటి యందు గాక, భూ సంబంధమైన ఆశీర్వాదాల వైపు గాక, భూ సంబంధమైన ఆలోచన లేని వాడై అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవల చెట్లు కాపు లేకపోయినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా దేవుని రక్షణైన నా దేవుని యందు నేను
సంతోషిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. మాకు జీతం రాకపోయినను, మా కొట్లో సరుకులు ఇయ్యకపోయినను మేము దేవుని ఆనందిస్తామంటామా? దేవుని బిడ్డ, ఏమైనా సరే మాకు పంట పండకపోయినా, జీతము రాకపోయినా, భత్యము లేకపోయినా, మేము ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా నా దేవుని యందే నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన యందే, ఆయన రక్షణ యందే నేను స్తుతిస్తాను, ఆనందిస్తాను. ఎంత గొప్ప మాట. ఆ కింది మాటలో కూడా అంటాడు, దేవుని బిడ్డలారా గమనించాలి, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించును. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా. ఉన్నత స్థలములలో, ప్రత్యేకమైన స్థలములలో, ఒక ప్రత్యేకమైన స్థలములలో దేవుడు నన్ను నడిపిస్తాడు. ఆయనే నాకు బలము. నా కాళ్ళను ఎలా చేస్తాడంటే ఆయన చెప్పాలి. ఏ కాళ్ళు అంటే తల్లి? లేడి, జింక ఎగురుతా ఉంటది, ఒక చోట కుదురుగా ఉండదు, హుషారుగా గంతులు వేస్తా ఉంటది. నా కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వలంటే బలముతో నింపి గంతులు వేసేటట్లుగా, దేవుని సన్నిధిని గంతులు వేసేటట్లుగా ఆయన నన్ను నడిపిస్తాడట. హల్లెలూయా. అలాంటి కృప కలిగి ఉండాలి. అదే ధనాపేక్ష ఉన్నట్లయితే ఒక్కనాటికి కూడా ఇట్లాంటి ఆశీర్వాదాలు పొందలేరు. దేవుని బిడ్డ, దేవుని సంకల్పం, దేవుని చిత్తం ఎవరైతే ఎరుగుతారో ధనాపేక్షను విసర్జిస్తారో, ధనాపేక్ష నుండి విడుదల పొందుతారు. అలా లేనట్లయితే ఈ ధనాపేక్ష ఎవరినైతే పట్టుకుంటుందో, ఈ ధనాపేక్ష ఎవరైతే కలిగి ఉంటారో, కలిగిన దాంతో తృప్తి పొందక, ఇదిగో నాకు అది తీసుకురా, ఇదిగో నాకు ఇది తీసుకురా, ఇదిగో అది నేను సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది కావాలి, ఇది కావాలని నెమ్మది లేకుండా ఉంటారు. భర్తకు, భార్యకు నెమ్మది ఉండదు, పిల్లలకు నెమ్మది ఉండదు, నష్టపోతారు. అపేక్ష ఉండకూడదు. గత దినాల్లో జరిగిన ఒక సంఘటన, దసరా టైంలో అనుకుంటా, 3 రోజులు పండగ ఉంది అనే టైంలో ఒక యవనస్తుడు, వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్ అంట. న్యూస్లో చూస్తే ఆశ్చర్యం అనిపించింది, అందరు చూసుంటారు కూడా. ఆ తండ్రి ఆటో డ్రైవర్, వాళ్ళ కొడుకు ఏం కావాల్సి వచ్చింది? బైక్ కావాలి. ఏదో సాదా సీదా బైక్ అంటే సర్లే అనుకోవచ్చు, అదేదో పెద్దది, చాలా ఖరీదైంది. వాడి వయసు చిన్నది, బైకు పెద్దది. నాకు అది తెస్తావా చస్తావా? వాడు అన్నాడంట, అది తీసేయకుంటే చస్తా అన్నాడంట. తీసి ఇచ్చినా కూడా తెచ్చాడు. గమనించాలి దేవుని బిడ్డ, అపేక్ష అలాంటిది. ఆ అపేక్ష, నాకు అది కావాలి కావాలి, అదిగో మా ఫ్రెండ్స్కి ఉంది, అదిగో వారికి ఉంది, వీరికి ఉంది, నాకు కూడా కావాలి. వాళ్ళ నాన్న బతిల్లాడు, చెప్పండి, వద్దు నాన్న, అంత టోలం కాదు నాన్న, ఇప్పుడు నీకు అంత అవసరం లేదు నాన్న, నానా నానా అని బతిల్లాడిన వినలా. ఎట్లకేళ్ళకు కొడుకు కాదని లేక అప్పో సప్పో చేసి తీసిచ్చాడు. తీసిచ్చిన 2 రోజులు 3 రోజులు, రెండో రోజే యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు. దేవుని బిడ్డ, వాక్య వెలుగులో చూస్తూ ఉన్నాం, ధనాపేక్ష సమస్త మితములైన కీడులకు, దాన్ని ఆశించిన వారు ఏమవుతున్నారంట? ఉరిలో పడుతున్నారు, నష్టపోతున్నారు, అనేక ఇరుకులో ఇబ్బందుల్లో పడిపోతున్నారు. కాబట్టి కలిగిన దాంతో తృప్తిగా ఉండాలి. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి నీవు ఆనందించగలగాలి. అలాంటి మనస్సు కలిగి ఉండుట ఎంత భాగ్యము. అవునంటారా కాదంటారా? భాగ్యము అన్న వాళ్ళు స్తోత్రం చెప్పాలి. కష్టమే, స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారా వినాలి. రాబోయే రోజుల్లో పండగ వస్తుంది. కలిగిన వస్త్రాలతో తృప్తి పొందాలి. నాకు మాత్రం ఆ పట్టే కావాలంటే పట్టొద్దు. కొంతమంది పడతారు, పండగ రోజు కూడా నెమ్మది ఉంటుంది వాళ్ళకు. చర్చికి వస్తారు, పోతారు, హ్యాపీ క్రిస్మస్, ఏమి హ్యాపీ నీ బాబు, ఏమి హ్యాపీ బాబు, హ్యాపీ క్రిస్మస్.
ఏమి హ్యాపీలే అన్నట్టున్నాడు. ఏమంటే ఆ అమ్మాయి చీర తెచ్చినా కట్టుకోలేదు. అనుకున్నది తేలేదంట. ఎంతది? 7,500. 7,500 అంత అవసరమా? అంతే. మరి కట్టుకునేదిలే, ఒక్కసారి కట్టుకుని దూరం పెట్టి నాకు 7,500 చీర ఉంది, నాకు అనుకోవడం తప్ప చేసేది ఏం లేదు. స్తోత్రం చెప్పాలి, చెప్పాలి. దేవుని బిడ్డ, దేవుని బిడ్డల మనసు ఎలా ఉంటుందంటే కలిగిన దాంతో తృప్తి. 7,000, 8,000, 10,000 కాదు, 100 రూపాయలు, 200 రూపాయలు తక్కువదైనా సరే కలిగిన దాంతో తృప్తిగా ఉండి ఆనందించేవారు ఎవరంటే కేవలము దేవుని బిడ్డలు మాత్రమే. స్తోత్రం చెప్పాలి. అందుకే నేను చెప్తున్నాను, సంవత్సరం అవుతుంది దగ్గర, ఇంకా కాలేదులే, కావస్తుంది. మందిరములో రంగు రంగులుగా కనపడే కంటే అందరం కూడా ఒకే రంగులో కనపడటం ఎంత మేలు అని బైబిల్ కూడా చెప్తుంది. మీరు ఏ వస్త్రాలు ధరించాలి? పట్టు చీరలు ధరించాలి కదా. సిల్క్ పట్టు, కాంచనా పట్టు, ఇంకేం పట్టు, చందన బ్రదర్స్లో దొరుకుతాయి, అవి మాత్రమే ధరించాలని చెప్పాడా? తెల్లని వస్త్రములు ధరిస్తే ఈ తెల్లని వస్త్రములు ధరించిన వారు పరలోకమందని దేవదూతల వలె ఉందరో. హల్లెలూయా. ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు లోకాన్ని జయిస్తారని వాక్యం చెప్తుంది, అపవాదిని జయిస్తారని వాక్యం చెప్తుంది. చాలా సంగతులు ఎట్టపోయింది ఆ ప్రసంగం కదా. ఎంతమంది ధరిస్తున్నారు? సంవత్సరం విన్నాం, దేవునికి స్తోత్రం. వచ్చే సంవత్సరం నుంచి చూడయ్య గారు, వచ్చే సంవత్సరం నుంచి మాకు తెల్లసీర దొరకకుండా ఉన్నాయి, అసలు తెల్ల బట్టలు దొరకకున్నాయి అంటున్నారు. ఎందుకంటే దొరకవు, అవి కష్టం, తయారు చేయడం చాలా కష్టం కదా. అదే నాకు మాత్రమే దొరికినాయి. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పోలి మనము నడుచుకొని ఆయన సన్నిధిని ఆశీర్వాదాలు పొందాలి, మేలులు పొందాలంటే ఈ సమస్త శత్రువులు మన నుంచి దూరం కావాలి. ఎవరు దూరం చేస్తారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే దూరం చేస్తాడు. అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, మీ సమస్త శత్రువులను నేను వెళ్ళగొట్టుదును. హల్లెలూయా. ఈ సంవత్సరములో మీరు మేలు పొందకుండా చేస్తున్నా, మీరు దీవెన పొందకుండా చేస్తున్నా, మీరు ఆశీర్వాదాలు పొందకుండా అడ్డుపడుతున్నా ఈ సమస్త శత్రువులను నేను వెళ్ళగొడుతున్నానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి శత్రువు గర్వము, దేవుని బిడ్డ, కోపము, బద్ధకము, అసూయ, తిండిబోతుతనము, జారత్వము, ధనాపేక్ష. ఈ సమస్త శత్రువులను మన యొద్ద నుండి ప్రభువు తొలగించునుగాక. మనము ఈ శత్రువులు దేవుడు మనల్ని తొలగించిన తర్వాత శ్రేష్టమైన ఆశీర్వాదాలు రానయ్యున్న దినాల్లో మనము అనుభవించుదము గాక. అటు శ్రేష్టమైన దీవెనలు నీవు నేను మనము నిత్యము దేవుని సన్నిధిని కలిగి జీవించుదము గాక. మోకరించండి, ప్రార్థించుద్దాం. మోకరిద్దాం, ప్రార్థించుద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని బిడ్డ, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇదిగో నీ ఎదుటనున్న, నీవు మేలు కలుగునట్లు నీ ఎదుటనున్న సమస్త శత్రువులను నేను వెళ్ళగొడుతున్నానని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆయన మన శత్రువులను వెళ్ళగొట్టేవాడు. నా ప్రియా దేవుని బిడ్డ, ఏ శత్రువు నీపై ఏలుబడి చేస్తున్నాడు? ఏ శత్రువు నిన్ను అభ్యంతర పెడుతున్నాడు? నీవు మేలు అనుభవించకుండా ఏ శత్రువు నీకు ఆటంకంగా ఉన్నాడు? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థిద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, సమస్త విధములైన కీడులకు మూలము. అది నీకు హాని కలిగిస్తుంది. దానిని ఆశించి అనేక మంది నాశనమైపోయారు. ధనవంతులు అగుటకు ఆతృతపడి నష్టాన్ని తెచ్చుకున్నారు. దేవుని బిడ్డ, కలిగిన దాంతో తృప్తి లేదు,
ఉన్నదాంతో సంతోషము లేక ఇదిగో నష్టాన్ని కొని తెచ్చుకొని దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. తమ్మును తామే పొడుచుకున్నారు. ఇస్కరియోతు యూదా, దేవుడితో నీవు సహవాసం కలిగి ఉండవలసిన వాడవు, ఎందుకయ్యా ఉరి వేసుకొని తెచ్చావు? ధనాపేక్ష, ధనాపేక్ష. దేవుని బిడ్డ, ఇదిగో ఆకాను దేవుని బిడ్డలతో కలిసి ఎందుకు నీవు విజయం పొందలేకపోయావు? ధనాపేక్ష, ధనాపేక్ష. గెహాజీ, నీ పిల్లలతో నీ కుటుంబంతో నీవు సంతోషించువాడవు, ఎందుకు వారికి కుష్ఠవ్యాధి తెచ్చావు? ధనాపేక్ష, ధనాపేక్ష కలిగి తమకు తామే నష్టాన్ని తెచ్చుకున్నారు. దేవుని బిడ్డ, ధనాపేక్ష కలిగి తమకు తామే హాని కలిగించుకున్నారు. నానా నష్టములోను శోధనలోను వేదనలో పడిపోయారు. ఆకాను నష్టాన్ని తెచ్చుకున్నాడు, గెహాజీ నష్టాన్ని తెచ్చుకున్నాడు, ఇస్కరియోతు యూదా నష్టాన్ని తెచ్చుకున్నాడు. తమ్ముకు తామే ధనాన్ని అపేక్షించి తమ్ముకు తామే హాని చేసుకున్నాడు. వాక్యం చెప్తుంది, ధనాపేక్ష కలిగి ఉండకుడి, ధనాపేక్షను చంపివేయండి. ఇదిగో ఆ శత్రువుని మీ యొద్ద నుండి పాలద్రోలుతారని ప్రభువు తెలియజేస్తుంది. పాలద్రోలు వాడు ఆయన. నీవు మేలు పొందకుండా నీకు ఆటంకాన్ని కలిగించే శత్రువు నీ గర్వమా, నీ కోపమా, నీ సోమరితనమా, నీ అసూయ, నీ యొక్క భోజన తత్వమా, తిండిబోతుతనమా, జారత్వమా, ధనాపేక్ష, ఏది నీపై ఏలుబడి చేస్తుంది? తల్లి, తండ్రి, ఒక్కసారి ఆలోచించు, ప్రార్థించు. థ్యాంక్ యూ లార్డ్. విన్న వాక్యం విడిచిపెట్టుకోకుండా విశేష జాగ్రత్త కలిగి జీవించాలి. అందరం కూడా ప్రార్థిద్దాం. మన మధ్య ఉంటున్న సహోదరులు రవికుమార్ ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నా సమయడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ పునరుద్ధాన దినమున తండ్రి, నీ సన్నిధానములో నిలవబడి ఇదిగో నా శత్రువులు ఏదైతే ఉన్నదో ప్రభువనైనా, ఇదిగో ధనాపేక్ష అనే శత్రువును తండ్రి మేము దూరం చేసుకోవడానికి నీ కృప చూపించండి. తగిన దాంట్లో ప్రభువనైనా ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి జీవించేటువంటి గొప్ప భాగ్యమును మాకందరికీ నీ దయచేయండి. ఇదిగో నా తండ్రి, నా ప్రభువా, ధనాపేక్షలో పడివారు, దురాశకు లోనవు వారు తండ్రి పాపములో పడిపోతారని, ఉరి తెచ్చుకుంటారని సెలవిస్తూ ఉన్నాం ప్రభు. అయినా అట్టి రీతిగా మేము ధనాపేక్షలో పడిపోకుండా ఇదిగో ఉన్న దానితో ప్రభువనైనా తృప్తి కలిగి జీవించేటువంటి గొప్ప భాగ్యమును, నీ యొక్క మాదిరికత్వమును మేము చూపించేటువంటి గొప్ప భాగ్యమును మాకు దయచేయండి. అట్టి రీతిగా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకునండి నాయనా. ఇంకా ఎవరెవరైతే ప్రభువనైనా ధనాపేక్షకు లోనవుతూ ఉన్నారో, అత్యాశకు పోతూ ఉన్నారో, వారందరూ కూడా వారి హృదయాలను సరిచేసుకొని ఇదిగోనైనా ప్రవర్తనను దిద్దుకొని ప్రభువనైనా కలిగిన దాంట్లో తృప్తి కలిగి జీవించే గొప్ప భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి. విన్న వాక్యమును విడిచిపెట్టుకోకుండా హృదయాలలో పదిలపరుచుకొని ప్రభువా, నీవు సెలవిచ్చిన ప్రకారము జీవించే గొప్ప భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరును సిద్ధపాటు కలిగి ఆ పరలోక రాజ్యానికి వారసులయ్యే గొప్ప భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో